సంగారెడ్డి జిల్లాలో తెల్ల బంగారం రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. పంట దిగుబడి బాగానే వచ్చినా గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు రైతన్నలు. మద్దతు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా రావటం లేదంటున్నారు. పత్తి పండించిన రైతు కష్టాలు పాలవుతుంటే వ్యాపారులు మాత్రం కమిషన్లతో లాభాలు పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లా పెద్ద ఎత్తున పత్తి సాగు చేశారు రైతులు. పత్తికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలను వేసుకోవాలని ప్రభుత్వం సూచించినా పత్తి సాగుకి ఇంట్రెస్ట్ చూపించారు అన్నదాతలు. జిల్లాలో 85,000 ఎకరాల్లో పత్తి వేశారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, జోగిపేట, సదాశివపేట, జహీరాబాద్ ఏరియాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంది. అయితే సాగు ఖర్చు పెరగడంతో పాటు ప్రకృతి సహకరించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటకు గిట్టుబాటు ధర రావడం లేదంటున్నారు రైతులు. 5,550 కడుగు పోయింది. 3 ఎకరాలు 13 క్వింటాలు అయింది. ఈ గిట్టుబాటు ఆడైతే సార్ ఈ మందు లాగోడి అన్ని తీస్తే అక్కడ మాకు ఏం మిగులుతుంది, అలా ఏం మిగులుతలేదు. పోయినసారి ఆఖరికి పెరిగింది, అప్పుడు 6,000 దాకా అయింది. ఇప్పుడు ఈసారి పెరగలేదు. కౌలు భూముల్లో పత్తి సాగు చేసిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎకరం భూమికి కౌలు కింద ఏడాదికి 15,000 చెల్లిస్తున్నామంటున్నారు రైతులు. పత్తి సాగుకు 40,000 ఖర్చవుతోందని చెబుతున్నారు. పంట చేతికొచ్చేసరికి ధర లేక కూలీ ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు. 30,000 కౌలు, దానికి ఇయంగా మాకేం పడతలేదు. పొలుగురికి వెళ్ళి కూలీలలో పిలిపించుకుంటున్నాము. 200 కిరాయి, 2 సీసాల కళ్ళు, దానికి అవుతున్నది. ఏమవుతుందన్నా ఇప్పుడు కూలీల్లో కూలి ఇవ్వాలి, చేనుళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు చేసిన కూళ్ళు అవి మాకు వస్తున్నాయి అంతే. పత్తి ఉంది సార్, బాగానే ఉంది. కాకపోతే అంత డైవర్షన్ కావడం వల్ల మనకు ఏర్పడదు అన్నట్టు. అది రేటు 4,300 వరకు వాళ్ళది ఉన్నది, సీసీ వాళ్ళది. ప్రైవేట్లోనేమో 5,500, 5,600, 5,800 వరకు కూడా అయింది. కాబట్టి రైతులు మొత్తం మొగ్గు ప్రైవేట్ వాళ్ళకి చూపుతున్నారు. తేడా 1,200 నుంచి 1,400 తేడా వస్తుంది. వీళ్ళకి రైతులు లాభం అవుతుంది. కాబట్టి సీసీ వాళ్ళు ఇక్కడ కూడా సెంటర్ ఓపెన్ చేయలేదు. పత్తి పంట చేతికొచ్చే సమయానికి క్వింటాల్కు ధర 3,500 నుంచి 4,000 ఉంది. 80% రైతులు అప్పుడే పత్తిని అమ్ముకున్నారు. ఇప్పుడు ధర 5,800కు చేరింది. దీంతో మొదట్లోనే పంటను అమ్ముకున్న రైతులు భారీగా నష్టపోయారు. జిల్లాలో ఈసారి సర్కార్ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో వ్యాపారులు, దళారులకు పత్తిని అమ్మేసుకున్నారు రైతులు. కందులు పండించిన రైతులకు మాత్రం గిట్టుబాటు ధర బాగానే ఉంది. క్వింటాల్కు 5,050 మద్దతు ధర చెల్లించి ఆదుకుంది ప్రభుత్వం. గవర్నమెంట్ రేటు 4,300 పెట్టడం జరిగింది. ప్రైవేటు వాళ్ళు 5,600, 700 దాకా పెట్టడం జరుగుతుంది. రైతులు అందుకోసమని మన గవర్నమెంట్ సీసీ సెంటర్ ఏర్పడడం జరగలేదు. ఎందుకంటే బయట వాళ్ళు ఎక్కువ ధర పెట్టడం వల్ల వాళ్ళు రైతులకు ఎట్లా లాభం ఉంటుందని అని మనం కూడా సీసీ సెంటర్ ఓపెన్ చేయడం జరగలేదు. మన గవర్నమెంట్ ఇవాళ 5,050 రూపాయలు పెట్టడం జరిగింది. మనకు వచ్చి ఇలా కందులు కూడా అమ్మడం జరుగుతున్నది. ఇప్పటి వరకు మనం ఇంచుమించు 2,000 క్వింటాల దాకా కందులు కూడా కొనుక్కోవడం జరిగింది. జిల్లాలో పత్తి మార్కెట్ ఏర్పాటు చేయడంతో పాటు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటున్నారు రైతులు.